హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇదైతే నేను మార్నింగ్ 4:30కి లేచానమాట. లేచి ఇలా ద్వారబంధం గట్ట ముగ్గులు పెట్టుకొని బయట అయితే వాకిట్లో ముగ్గు పెట్టుకున్నాను. సో తర్వాత ఇల్లది శుభ్రం చేసుకొని ఇలాగ ఇంట్లోనైతే నిత్య పూజ చేసుకుంటాం కదా, అలాగైతే చేసుకొని వెంకట్రామూర్తిది నారాయణది అష్టోత్తరం చదువుకొని విష్ణు సహస్రనామం అయితే చదువుకొని నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. దేవుళ్ళ పటాలని అలంకరించుకొని అలాగే గోధుమ నొక్కితే ప్రసాదం చేస్తాం కదా, ఆ ప్రసాదం నారికేలం కదలీ ఫలం అన్నీ అలా నైవేద్యం పెట్టి అయితే నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. నేనైతే స్పెషల్గా అయితే ఈరోజు ఏం చేయలేదన్నమాట. పూజ నిత్య పూజ అలా చేసుకున్నాను. అలాగే దీపారాధన అది చేసుకొని అయితే పూజ చేసుకున్నాను. తర్వాత తులసం దగ్గర దీపం అది పెట్టుకొని అయితే ఇంట్లో పూజ ఎలాగైతే నేను పూజ చేసుకున్నాను. సో తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట. ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మేము అపార్ట్మెంట్లో ఒక 5గురం కలిసి అయితే మాధవదారి దగ్గర ఉన్న భూదేవి సమేత వెంకటరామూర్తి కోవిల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. కానీ రోడ్డు మీద ఉంది టెంపుల్ అయితే. మీకైతే అడ్రస్ ఎన్ఏడి నుంచి వస్తున్నట్టయితే రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే అలాగ ఈరోజు కానీ అలాగ ద్వారం అలా అలంకరించారు. సో రైట్ సైడ్ లైన్ వెళ్తున్నారు కదా, అలాగైతే వెళ్ళాలన్నమాట. 20 రూపీస్ టికెట్, 50 రూపీస్ టికెట్ అయితే ఉంది. సో మళ్ళీ 11:30 కల్లా పిల్లలకి తీసుకొని వచ్చేయాలని చెప్పి అయితే మేమైతే 50 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాం. సో ఉత్తరదా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. సో అలంకరణ అది చాలా బాగా చేశారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రసాదం తీసుకొని ఇలాగ అందరం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం. మీకు బ్యాక్ సైడ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే గోపురం అనమాట. ఇవైతే ఉత్సవ విగ్రహాలు అనమాట. సో నేనైతే వైకుంఠ ఏకాదశి అయితే ఇలాగ చక్కగా దండం పెట్టుకొని అయితే వచ్చాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.